అయిపోయిందండి మాట్లాడుకుంటా ఏం ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంలో మన మైనింగ్ అండ్ జియాలజీ మినిస్టర్ గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఒగ్గు నరసింహారెడ్డి గారు, జోనల్ కోఆర్డినేటర్ సోదరుడు దామచాల సత్య గారు, ఏదైతే ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం లేదా విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, 10 లక్షల కోట్ల అప్పులు చేసి పోతే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఒక పక్క భరిస్తూనే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఒక పెద్ద డిఎస్సి చేస్తే 16,347కి దాన్ని కూడా తప్పుడు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుశ్చర్యలను ఖండిస్తున్నాం. యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నిరుద్యోగులు, ఉద్యోగులు, వివిధ సంఘాలు, అదేవిధంగా పార్టీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఖండిస్తూ ఈరోజు మన మంత్రివర్యులు ఇక్కడికి రావడం, బడుగు బలహీన వర్గాల నాయకుడు, రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు కూడా పనిచేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షింపజేయడంలో ప్రత్యేక కృషి చేసి వారు ఈ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు మన ఒంగోలులో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో బాగా మెరిట్ చూపించి వాళ్ళందరూ కూడా ఒక మంచి దీనికి వచ్చారు. వాళ్ళని అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఒగ్గు నరసింహారెడ్డి గారు, అలాగే బాలాజీ గారు, సత్య గారు, ఇంకా ఇతర నాయకులు పెద్దలందరూ కూడా మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మహానాడు కనీ విని జరగని రీతిలో ఇవాళ అద్భుతంగా జరిగింది. ఎక్కడ కూడా మనం చూడాల, దగ్గర 24 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లైవ్లో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీక్షిస్తమే కాకుండా ఆ తీర్మానాలను అన్నిటి కూడా వాళ్ళు బలపరుస్తూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఈరోజు ఏ రాజకీయ పార్టీ, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున స్పందన, దాదాపు 21 తీర్మానాల్ని చర్చించడం జరిగింది ఈ మహానాడు ద్వారా. ఇవాళ ఇంత చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన, ఒక క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడనే దానికి మొన్న మేము సమావేశాలు జరుపుతూ ఈ సమావేశాలు ఏదో అభినందన సభలో కాదు, లేకపోతే వేరే ఉత్సవాలు కాదు, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ మహానాడు ద్వారా తెలుగు జాతికి, తెలుగు ప్రజలకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి ఒక దిశ నిర్దేశించే కార్యక్రమాలను మాత్రమే ఈ మహానాడులో చర్చించుకోవడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన మాట్లాడినటువంటి మాటలు డిఎస్సి, మెగా డిఎస్సి గురించి అసలు మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? మెగా డిఎస్సి 5 సంవత్సరాలు నేను వచ్చిన వెంటనే చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఒక్క సంవత్సరం కూడా మెగా డిఎస్సి అనేది, అసలు డిఎస్సి అనేది కండక్ట్ చేయకుండా ఇవాళ ప్రభుత్వం, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా ఏదైతే డిఎస్సిలో భర్తీ చేయాల్సినటువంటి 16,000 దగ్గర 16,000 పైన 300 చిల్లర భర్తీ చేయాలని చెప్పి మొత్తం కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఒక సిస్టమ్ ప్రకారంగా చేస్తే 200 పైన వాటి మీద కోర్టులో కూడా వేస్తే అవన్నీ కూడా నివృత్తి చేసి ఇవాళ కండక్ట్ చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకున్నారు. దగ్గర 1 ఇయర్ దగ్గర వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఇవాళ ఒక లేనిపోయినటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, అవినీతి బయటకు వస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడతాడు. మరి ఆ రోజున లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకొస్తాడు, మొన్న అమరావతి గురించి మాట్లాడితే మావిగని తీసుకొస్తాడు.
మరి నిన్న ఏదైతే మహానాడు జరుగుతూ ఉంటే వాళ్ళ పిఏ భాగవతం బయటకు వస్తుంది కాబట్టి డిఎస్సిని బయట తీసుకొస్తాం. 100 కోట్లు ఒక పిఏకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ చూసిన వాళ్ళ యొక్క కబ్జా భాగవతం అంతా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అవినీతి పార్టీ దోపిడీలతో ఉన్నటువంటి ఒక క్రిమినల్ నైజం ఉన్నటువంటి వ్యక్తి తల్లికి చెల్లికి ఇవాళ చూసాం ఎలా చేశాడు. మహిళలంటే నాకు గౌరవం లేదు. ఇవాళ మేము 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే దాని గురించి మాట్లాడు. తల్లికి చెల్లికి కూడి పెట్టినాడు. అతను ఇంకా ఆడబిడ్డలకి రాష్ట్రంలో గౌరవించగల ఒకసారి ఇవన్నీ కూడా గమనించాలా. అలాగే ఇవాళ అన్ని వర్గాలకి ఇవాళ రైతాంగానికి ఎక్కడ కష్టం వస్తే ఇబ్బంది వస్తాయి. గత సంవత్సరం కూడా ఇక్కడ పొగాకుకు సంబంధించి ఇబ్బంది వస్తే ఆ రోజు సహకరించాం. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి పొగాకు సమస్యని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాన్ని ఎలా పరిష్కారం చేయాలో చేస్తుంది. అదే కాకుండా బ్యాన్ పీరియడ్ మొన్న నెల్లూరులో సమస్య వచ్చింది. తమిళనాడు బోట్లు వచ్చినాయి, ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేసి ఇబ్బంది పడుతున్నాయి అంటే ఇమీడియట్గా బోట్లు దింపించి స్పీడ్ బోట్స్ పెట్టించి దానికి రక్షణగా వాళ్ళకి అండగా నిలబడ్డాం. అదే కాకుండా బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇవాళ 1,30,000 మందికి దగ్గర 260 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఏదైతే బ్యాన్ పీరియడ్లో వాళ్ళకి 20,000 రూపాయలు 10,000 ఉన్నదాన్ని 20,000 పెంచి వాళ్ళు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇదే కాదు అన్ని వర్గాలకి ఇవాళ ఈ ప్రభుత్వం అటు పెన్షన్లు కానీ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నాం. మరి ఆడబిడ్డలకి ఇవాళ ఏదైతే తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసుకుంటే తట్టుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు. ఎవరైనా చేసినా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. ఇదే పారదర్శకంగా ముందుకెళ్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ.